గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని భక్తాదులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ సభ్యులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని, గజ్వేలులో కొలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుండి ప్రారంభమై 5 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆలయం దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకునే వారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాసారాం, టిఎండి లక్ష్మణ్, ఏడెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ సోమవారం నుండి 26వ తేదీ శనివారం వరకు వైభవంగా భక్తుల ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దానికి పూర్వాంగంగా ఆలయంలో విమాన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఉదయము 10:45 ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని ఆ తదుపరి సోమవారం సాయంకాలము దాదాపుగా 6:30 నుండి అంకురార్పణ కార్యక్రమంతోని 19వ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. ఈసారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతిసారిలాగానే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ అనే కొన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం కానీ కమిటీ వారు నిర్ణయం తీసుకొని విశేషంగా చేస్తున్నారు. దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కలవు వెంకట నాయక అన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి ఆ స్వామివారు విశేషంగా చాలా సుందరంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. దాని అలంకారప్రాయంగా కూడా కమిటీ వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మన శాశ్వత సభ్యులు వచ్చేసి ధన సహకారం చేసినటువంటి భక్తులు, ఆలయంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుంటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ యొక్క ఉత్సవ పంచాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఎవరైనా కానీ కూర్చుంటానికి ముందు ఆలయంలో సంప్రదింపులు చేసి పూజా కార్యక్రమము సోమవారము 21వ తారీఖు సాయంకాలము 6:30 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కంకణబద్ధులై కూర్చుని యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా కూర్చుండి స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు, అందులో ఇష్టి యాగాలు కూడా సుదర్శన యాగం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. అదేవిధంగా 24వ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. దానికి ముందుగా 23వ తారీఖు నాడు ఎదుర్కోల ఉత్సవాన్ని కూడా అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి కూడా చాలా భక్తుల కోలాటంతో భజధనులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన గజ్వేల్లో ఉన్నటువంటి భక్తుల అందరి చేత కూడా ఈ ఉత్సవాలను కార్యక్రమాలు మనం జరుపుకోవడానికి సందిగ్ధం అయినాము. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క కార్యక్రమం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.